హలో అండి. ఈరోజు సెషన్‌లో మనం టాప్ 50 జాగ్రఫీ బిట్స్ మరియు ఎక్స్‌ప్లనేషన్స్ యొక్క పార్ట్ 5ని చూద్దాము. మనం ఇప్పటికే పార్ట్ 4 వరకు చెప్పుకున్నాము. ఎవరైనా చూడని వారు ఉంటే పార్ట్ 1 నుంచి పార్ట్ 4 వరకు లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇక ఈ సెషన్‌లోని బిట్స్ చాలా డెప్త్‌గా ఉంటాయి. ఇవి రాబోయే అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ఉపయోగపడతాయి. ఇక ఇది మీకు మంచి మాక్ టెస్ట్‌లా ఉపయోగపడుతుంది. సో, ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఈరోజు సెషన్‌ని స్టార్ట్ చేద్దాం. అరేబియా సముద్రం కంటే బంగాళాఖాతంలో తుఫానులు ఎందుకు ఎక్కువగా సంభవిస్తాయి? ఏ. బంగాళాఖాతం నీరు చల్లగా ఉండటం వలన. బి. బంగాళాఖాతం ఉపరితల ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వలన. సి. బంగాళాఖాతంలో కొరియాలిస్ ప్రభావం అధికంగా ఉండటం వలన. డి. అరేబియా సముద్రంలో లవణీయత తక్కువగా ఉండటం వలన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. బంగాళాఖాతం ఉపరితల ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వలన. అరేబియా సముద్రంతో పోలిస్తే బంగాళాఖాతం యొక్క ఉపరితల ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. నదుల నీరు బంగాళాఖాతంలో కలవడం వలన స్ట్రాటిఫికేషన్ జరిగి నీరు వేడెక్కుతుంది. అందుకే ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఇక తూర్పున పసిఫిక్ మహాసముద్రంలో పుట్టే టైఫున్ల అవశేషాలు బంగాళాఖాతంలోకి ప్రవేశించడం వలన తుఫానులు అధికంగా సంభవిస్తాయి. ఇండియాలో యునెస్కో ద్వారా గుర్తించబడిన మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది? ఏ. సుందర్బన్స్. బి. గల్ఫ్ ఆఫ్ మన్నార్. సి. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్. డి. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ను 1986 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో భాగంగా యునెస్కో ద్వారా గుర్తించబడిన మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్గా ప్రసిద్ధి చెందింది. ఇక ఈ బయోస్పియర్ రిజర్వ్ కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో విస్తరించి ఉంది. ఇక ఈ బయోస్పియర్ రిజర్వ్లో వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం, నాగర్హోల్ వన్యప్రాణుల అభయారణ్యం, బందీపూర్ టైగర్ రిజర్వ్, మధుమలై అలాగే మూకుర్తి జాతీయ పార్కులు వంటివి భాగంగా ఉన్నాయి. అరావళి శ్రేణుల గురించి కింది వాటిలో సరికానిది ఏది? ఏ. ఇవి ప్రపంచంలోని పురాతన ముడత పర్వతాలకు ఉదాహరణ. బి. ఇవి అరుగుదలకు గురై అవశేష పర్వతాలుగా మిగిలాయి. సి. నర్మదా నది ఈ పర్వతాల నుంచి జన్మిస్తుంది. డి. గురు శిఖర్ ఈ శ్రేణిలో అత్యంత ఎత్తైన శిఖరం. ఆన్సర్ చేసి ఆప్షన్ సి. నర్మదా నది ఈ పర్వతాల నుంచి జన్మిస్తుంది అనే ఆప్షన్ తప్పు. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమి వద్ద పుడుతుంది. ఇక అరావళి శ్రేణి ప్రధానంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. అరావళి శ్రేణిలో పుట్టే ముఖ్యమైన నది లూని నది. పశ్చిమ కనుమలతో పోలిస్తే తూర్పు కనుమలు నిరంతరంగా ఉండకపోవడానికి కారణం ఏమిటి? ఏ. ఈ ప్రాంతంలో అగ్నిపర్వత విస్ఫోటనాలు జరగకపోవడం వలన. బి. బంగాళాఖాతంలో వచ్చే తుఫానుల తాకిడికి గురవడం వలన. సి. ఇవి మడత పర్వతాలు కాకపోవడం వలన. డి. ద్వీపకల్ప నదులు తీవ్రంగా కోయడం వలన. ఆన్సర్ చేసి ఆప్షన్ డి. ద్వీపకల్ప నదులు తీవ్రంగా కోయడం వలన. గోదావరి, కృష్ణ, కావేరి, మహానది వంటి భారీ ద్వీపకల్ప నదులు పశ్చిమ కనుమలలో పుట్టి
తూర్పు వైపు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ క్రమంలో నదులు తూర్పు కనుమలను ముక్కలుగా కోస్తుంది. అందుకే తూర్పు కనుమలు పశ్చిమ కనుమలలాగా వరుసగా గోడలా నిరంతరంగా ఉండవు. కింది వాటిలో ఉత్తరం నుంచి దక్షిణానికి ట్రాన్స్ హిమాలయాలు మరియు హిమాలయ పర్వత శ్రేణుల జాబితాలో సరైన క్రమం ఏది? ఏ. కారాకోరం, లడాక్, జస్కార్, పీర్ పంజాల్. బి. కారాకోరం, జస్కార్, పీర్ పంజాల్, లడాక్. సి. లడాక్, పీర్ పంజాల్, కారాకోరం, జస్కార్. డి. జస్కార్, లడాక్, పీర్ పంజాల్, కారాకోరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కారాకోరం, లడాక్, జస్కార్, పీర్ పంజాల్. కారాకోరం, లడాక్, జస్కార్ పర్వత శ్రేణులను ట్రాన్స్ హిమాలయాలు అంటారు. ఇవి భారతదేశానికి ఉత్తరాన ఉంటాయి. ఇక పీర్ పంజాల్ పర్వత శ్రేణి హిమాలయ పర్వతాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 10 డిగ్రీ ఛానల్ కింది వాటిలో దేనిని భౌగోళికంగా వేరు చేస్తుంది? ఏ. మాల్దీవులు మరియు లక్షద్వీపులు. బి. మినికాయ్ మరియు లక్షద్వీపులు. సి. అండమాన్ మరియు నికోబార్ దీవులు. డి. గ్రేట్ అండమాన్ మరియు లిటిల్ అండమాన్. ఆన్సర్ చేసి ఆప్షన్ సి అండమాన్ మరియు నికోబార్ దీవులు. 10 డిగ్రీ ఛానల్ అండమాన్ మరియు నికోబార్ దీవులను భౌగోళికంగా వేరు చేస్తుంది. ముఖ్యంగా అండమాన్లోని లిటిల్ అండమాన్ మరియు నికోబార్లోని కార్ నికోబార్ దీవులను వేరు చేస్తుంది. ఇక 9 డిగ్రీ ఛానల్ లక్షద్వీప్ మరియు మినికాయ్ మధ్య ఉంటుంది. ఇక 8 డిగ్రీ ఛానల్ మినికాయ్ మరియు మాల్దీవుల మధ్య ఉంటుంది. అండమాన్ మరియు నికోబార్ దీవులలో ఉన్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏది? ఏ. రాస్ ద్వీపం. బి. బారెన్ ద్వీపం. సి. హౌలాక్ ద్వీపం. డి. పైవేవి కావు. ఆన్సర్ చేసి ఆప్షన్ బి బారెన్ ద్వీపం. అండమాన్ నికోబార్ దీవులలో ఉన్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం బారెన్ ద్వీపం. ఇండియాలోనే కాకుండా మొత్తం దక్షిణ ఆసియాలోనే ఉన్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం బారెన్ ద్వీపం. ఇది అండమాన్ మరియు నికోబార్ దీవులలో ఉంది. ఇండియాలో శీతాకాల వర్షాలకు కారణమయ్యే పశ్చిమ విక్షోభాలు ఎక్కడ ఉద్భవిస్తాయి? ఏ. మధ్యధరా సముద్రం. బి. అరేబియా సముద్రం. సి. బంగాళాఖాతం. డి. కాస్పియన్ సముద్రం. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ మధ్యధరా సముద్రం. ఇండియాలో శీతాకాల వర్షాల ప్రభావం ఉత్తర మరియు వాయువ్య దిశలోని రాష్ట్రాలలో అధికంగా ఉంటుంది. ఇక పశ్చిమ విక్షోభాలు మధ్యధరా సముద్రంలో ఉద్భవించి పశ్చిమ జెట్ స్ట్రీమ్ సహాయంతో ఇరాన్, పాకిస్తాన్ దేశాల మీదుగా ఇండియాలోకి ప్రవేశిస్తాయి. ఈ జెట్ స్ట్రీమ్స్ రబీ పంటలకు మేలు చేసే శీతాకాల వర్షాలను ఇస్తాయి. ఋతుపవనాల రాకముందు కురిసే జల్లులకు సంబంధించి కింది వాటిలో ఏది సరిగా జత చేయబడలేదు? ఏ. మ్యాంగో షవర్స్ కర్ణాటక, కేరళ. బి. కాల్ బైశాఖి వెస్ట్ బెంగాల్. సి. చెర్రీ బ్లాసమ్స్ కర్ణాటక. డి. బోడోయి చీలా గుజరాత్. ఆన్సర్ చేసి ఆప్షన్ డి బోడోయి చీలా గుజరాత్. అస్సాం రాష్ట్రంలో ఋతుపవనాల రాకముందు కురిసే జల్లులను బోడోయి చీలా అంటారు. ఇక మ్యాంగో షవర్స్ కర్ణాటక, కేరళ రాష్ట్రంలో ఉంటాయి. ఇక కాల్ బైశాఖి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కురుస్తుంది. ఇక చెర్రీ బ్లాసమ్స్ కర్ణాటక రాష్ట్రంలో కురుస్తుంది.
భారతదేశం ఉష్ణమండల దేశం అయినప్పటికీ శీతాకాలంలో గడ్డకట్టే చలి బారిన పడకపోవడానికి కారణం ఏమిటి? ఏ. ఇండియా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వలన. బి. అతి శీతల గాలులను హిమాలయాలు అడ్డుకోవడం వలన. సి. బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రం యొక్క మోడరేటింగ్ ప్రభావం వలన. డి. థార్ ఎడారి ప్రభావం వలన. ఆన్సర్ చేసి ఆప్షన్ బి. అతి శీతల గాలులను హిమాలయాలు అడ్డుకోవడం వలన. హిమాలయాలు ఇండియాకు అద్భుతమైన వాతావరణ రక్షణ గోడలా పనిచేస్తుంది. ఇవి మధ్య ఆసియా మరియు సైబీరియా నుంచి వచ్చే అతి శీతల గాలులను అడ్డుకుంటుంది. అందుకే శీతాకాలంలో గడ్డ కట్టుకుపోయేంత చలి ఉండదు. నీలగిరి తార్ అనే పర్వత మేక ఏ రాష్ట్రానికి రాష్ట్ర జంతువు? ఏ. కర్ణాటక, బి. కేరళ, సి. తమిళనాడు, డి. గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. తమిళనాడు. నీలగిరి తార్ అనే పర్వత మేక తమిళనాడు రాష్ట్రానికి రాష్ట్ర జంతువు. ఈ మేక పశ్చిమ కనుమలలో మాత్రమే కనిపిస్తుంది. ప్రధానంగా కేరళలోని ఎరవికులం నేషనల్ పార్క్ మరియు ముకుర్తి నేషనల్ పార్క్లలో కనిపిస్తాయి. ఇవి ఐయుసిఎన్ ప్రకారం అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉంది. నామ్దఫా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఏ. అరుణాచల్ ప్రదేశ్, బి. బీహార్, సి. ఛత్తీస్గఢ్, డి. ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. అరుణాచల్ ప్రదేశ్. నామ్దఫా నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మిష్మి కొండలు మరియు పట్కాయ్ బమ్ శ్రేణుల మధ్య ఉంది. ఇక్కడ సముద్ర మట్టం నుంచి 4500 మీటర్ల ఎత్తు వరకు అడవులు విస్తరించి ఉంటాయి. ఇక ప్రపంచంలో 4 వేరువేరు పెద్ద పిల్లులు అయిన పులి, చిరుతపులి, మంచు చిరుత మరియు క్లౌడెడ్ లేయోపార్డ్లు ఏకకాలంలో కనిపించే ఏకైక పర్వత అటవీ ప్రాంతం. కింది వాటిలో గంగా నదికి కుడివైపున కలిసే ద్వీపకల్ప పీఠభూమి నుంచి జన్మించే ప్రధాన ఉపనది ఏది? ఏ. కోసి, బి. గండక్, సి. గోమతి, డి. సోన్. ఆన్సర్ చేసి ఆప్షన్ డి. సోన్. గంగా నదికి కుడివైపున కలిసే నదులలో ప్రధానమైనవి యమున మరియు సోన్. అయితే యమునా నది హిమాలయాలలో పుడుతుంది. ఇక సోన్ నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమిలో పుట్టి ఉత్తరంగా ప్రవహించి పాట్నా సమీపంలో గంగా నదిలో కలుస్తుంది. 1960 సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం ఏ 3 తూర్పు నదులపై ఇండియాకు పూర్తి హక్కు కల్పించబడింది? ఏ. సింధు, జీలం, చినాబ్, బి. రావి, బియాస్, సట్లెజ్, సి. సింధు, సట్లెజ్, బియాస్, డి. జీలం, చినాబ్, రావి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. రావి, బియాస్, సట్లెజ్. సింధు నది జలాల ఒప్పందం 1960 సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో జరిగింది. ఈ ఒప్పందంలో సింధు నదీ వ్యవస్థను 2 భాగాలుగా విభజించారు. తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదులపై పూర్తి హక్కులు ఇండియాకు అప్పగించారు. ఇక పశ్చిమ నదులైన సింధు, జీలం, చినాబ్ నదులలో 80% పాకిస్తాన్కు, 20% ఇండియాకు అప్పగించారు. ప్రాణహిత నది ఏ 3 నదుల మిశ్రమంతో ఏర్పడింది? ఏ. మంజీరా, శబరి, ఇంద్రావతి, బి. మానేరు, ఇంద్రావతి,
మంజీరా. సి. పూర్ణ, శబరి, మానేరు. డి. పెన్గంగ, వెన్గంగ, వార్ధా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పెన్గంగ, వెన్గంగ, వార్ధా. ప్రాణహిత నది పెన్గంగ, వెన్గంగ, వార్ధా నదుల మిశ్రమంతో ఏర్పడింది. ఈ మూడు నదులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో జన్మించి దక్షిణంగా ప్రవహిస్తాయి. ఈ మూడు నదుల కలయిక ద్వారా ప్రాణహిత నది ఏర్పడుతుంది. ప్రాణహిత నది గోదావరి నదికి ఉపనది. అలాగే గోదావరి ఉపనదులలో అన్నింటిలో ప్రాణహిత నది అత్యధిక నీటిని గోదావరిలోకి తీసుకువస్తుంది. కింది వాటిలో ఉత్తరం నుంచి దక్షిణంకు అమర్చిన నదుల జాబితా ఏది? ఏ. మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి. బి. గోదావరి, మహానది, పెన్నా, కృష్ణ, కావేరి. సి. మహానది, పెన్నా, కృష్ణ, గోదావరి, కావేరి. డి. బ్రాహ్మణి, కృష్ణ, గోదావరి, కావేరి, పెన్నా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి. ఒడిశాలో మహానది అత్యంత ఉత్తరాన ఉంటుంది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో గోదావరి నది ఉంటుంది. దానికి దక్షిణ భాగంలో కృష్ణా నది ఉంటుంది. ఆ తరువాత రాయలసీమ మరియు నెల్లూరు జిల్లాలలో పెన్నా నది ఉంటుంది. ఇక ఆ తర్వాత చివరిగా తమిళనాడు రాష్ట్రంలో కావేరి నది ఉంటుంది. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో కాలువలు మరియు బావుల కంటే ఎక్కువగా ఎందుకు చెరువుల ద్వారా సాగు చేస్తారు? ఏ. ఈ ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా పడటం వలన. బి. కఠినమైన శిలల వలన కాలువలు, బావులు ఏర్పాటు చేయడం కష్టమవుతుంది కాబట్టి. సి. ఈ ప్రాంతంలో నదులు ఏడాది పొడవునా ప్రవహించడం వలన. డి. మైదాన ప్రాంతం ఎక్కువగా ఉండటం వలన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కఠినమైన శిలల వలన కాలువలు, బావులను ఏర్పాటు చేయడం కష్టం. దక్కన్ పీఠభూమి ప్రాంతం పురాతనమైన కఠిన గ్రానైట్ శిలలతో కూడి ఉంటుంది. ఇక్కడ కాలువలు, బావులు నిర్మించడం ఖర్చుతో కూడుకున్నది. ఒకవేళ నిర్మించిన భూగర్భ జలాలు అంతగా ఏర్పడవు. ఇక ఈ ప్రాంతం సహజంగా పల్లం కలిగి ఉండటంతో నీటిని నిల్వ చేయడానికి చెరువులను నిర్మించేవారు. వ్యవసాయ రంగంలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఏ. కొత్త భారీ ప్రాజెక్టులను నిర్మించడం. బి. సృష్టించిన నీటిపారుదల సామర్థ్యానికి మరియు వాస్తవంగా ఉపయోగించుకుంటున్న నీటి సామర్థ్యం మధ్య ఉన్న గ్యాప్ తగ్గించడం. సి. వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం. డి. వర్షాధార ప్రాంతాలలో క్లౌడ్ సీడింగ్ చేయడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సృష్టించిన నీటిపారుదల సామర్థ్యానికి మరియు వాస్తవంగా ఉపయోగించుకుంటున్న నీటి సామర్థ్యం మధ్య ఉన్న గ్యాప్ తగ్గించడం. డ్యామ్ నుంచి కాలువలు, పిల్ల కాలువల ద్వారా నీరు పొలాలకు చేరాలి. అయితే చాలా ప్రాజెక్టులలో డ్యామ్ కట్టినా కూడా ఫీల్డ్ లెవెల్ నెట్వర్క్ లేక నీరు వృధా అవుతుంది. ఈ అంతరాన్ని తగ్గించి ప్రతి నీటి బొట్టును వాడుకోవడానికి 1974-75 సంవత్సరాలలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించారు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నివేదిక ప్రకారం ఇండియాలో భూగర్భ జలాలు అతి వినియోగం ఏ ప్రాంతంలో అధికంగా ఉంది? ఏ. ఈశాన్య రాష్ట్రాలు. బి. గంగా నది డెల్టా ప్రాంతం. సి. కేరళ తీర ప్రాంతం. డి. వాయువ్య భారతదేశం.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వాయువ్య భారతదేశం. హరిత విప్లవం తర్వాత పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వంటి ప్రాంతాలలో బోరుబావుల ద్వారా భూగర్భ జలాలను అధికంగా ఉపయోగించుకున్నారు. భూమిలో ఇంకే నీటి కంటే ఉపయోగించిన నీరు అధికంగా ఉండటం వలన ఈ ప్రాంతాలను డార్క్ జోన్స్గా ప్రకటించారు. తక్కువ వర్షపాతం ఉండే వాయువ్య భారతదేశంలో ఏ పంటల సాగు వలన వర్చువల్ వాటర్ ఎక్స్పోర్ట్ సమస్య ఏర్పడుతుంది? ఏ వరి మరియు చెరుకు, బి వరి మరియు గోధుమ, సి సజ్జ మరియు జొన్న, డి గోధుమ మరియు పప్పుధాన్యాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వరి మరియు చెరుకు. వర్చువల్ వాటర్ అంటే ఒక పంటను పండించడానికి ఉపయోగించిన మొత్తం నీరు అని అర్థం. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో చెరుకు పండించి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. అయితే ఈ పంటల ద్వారా పరోక్షంగా విలువైన భూగర్భ జలాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడాన్ని వర్చువల్ వాటర్ ఎక్స్పోర్ట్ అంటారు. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జీరో బడ్జెటింగ్ న్యాచురల్ ఫార్మింగ్లో నేలలో సూక్ష్మజీవుల కార్యకలాపాలను పెంచడానికి ఉపయోగించే ప్రధాన మిశ్రమం ఏది? ఏ బీజామృతం, బి జీవామృతం, సి మల్చింగ్, డి వాపాస. ఆన్సర్ చేసి ఆప్షన్ బి జీవామృతం. జీవామృతాన్ని ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, పప్పుల పిండి మరియు మట్టితో తయారు చేస్తారు. జీవామృతం నేలలో వానపాములు మరియు సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుతుంది. ఇండియాలో ఏ రకమైన పట్టు ఉత్పత్తికి అస్సాం రాష్ట్రం ప్రసిద్ధి చెందింది? ఏ మల్బరీ, బి తస్సార్, సి ఈరి, డి ముగా. ఆన్సర్ చేసి ఆప్షన్ డి ముగా. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మరియు అరుదైన పట్టుగా ముగా పట్టు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టు బంగారపు రంగులో ఉంటుంది. ఇక ఈ పట్టు కేవలం అస్సాం రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుంది. ఇక ముగా పట్టుకు 2007 సంవత్సరంలో జిఐ ట్యాగ్ లభించింది. ఇండియాలోని ఏ భౌగోళిక శిలా వ్యవస్థలు అత్యధిక శాతం లోహ ఖనిజాలను కలిగి ఉంటుంది? ఏ గోండ్వానా శిలలు, బి కడప శిలలు, సి ధార్వార్ శిలలు, డి వింధ్యా శిలలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ధార్వార్ శిలలు. ఇండియాలో అత్యంత పురాతనమైన శిలలు ధార్వార్ శిలలు. ఇవి కర్ణాటక రాష్ట్రంలోని ధార్వార్, బళ్ళారి ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ఇండియాలోని 90% పైగా విలువైన లోహ ఖనిజాలు ఈ శిలా వ్యవస్థలోనే దొరుకుతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద యురేనియం నిల్వలుగా గుర్తించిన తుమ్మలపల్లి గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి రాజస్థాన్, డి జార్ఖండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న తుమ్మలపల్లి ప్రాంతం కడప శిలా వ్యవస్థలో భాగం. ఇక్కడ డోలమైట్ మరియు సున్నపురాయి పొరలతో భారీ యురేనియం నిల్వలు కనుగొనబడ్డాయి. ప్లేసర్ నిక్షేపాల ద్వారా లభించే ముఖ్యమైన ఖనిజం ఏది? ఏ యురేనియం, బి బెరిలియం,
సి జిర్కాన్, డి మొనాజైట్ ఇసుక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మొనాజైట్ ఇసుక. ప్లేసర్ నిక్షేపాలు అంటే నదులు లేదా సముద్రాల ద్వారా కొట్టుకువచ్చిన బరువైన ఖనిజాలు అని అర్థం. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా తీరాల్లోని ఇసుకలో మొజనైట్ ప్రధానంగా ఉంటుంది. ఈ ఇసుక నుంచి థోరియంను తీస్తారు. జనాభా శాస్త్రం ప్రకారం డెమోగ్రాఫిక్ డివిడెండ్ దేనిని సూచిస్తుంది? ఏ జనాభాలో వృద్ధుల సంఖ్య పెరగటం, బి స్త్రీ పురుష నిష్పత్తి సమానంగా ఉండటం, సి పనిచేసే వయసు గల జనాభా అధికంగా ఉండటం, డి శిశు మరణాల రేటు అధికంగా ఉండటం. ఆన్సర్ చేసి ఆప్షన్ సి పనిచేసే వయసు గల జనాభా అధికంగా ఉండటం. దేశం మొత్తం జనాభాలో పిల్లలు, వృద్ధుల సంఖ్య కంటే ఎక్కువ ఉత్పాదకతను పెంచే పనిచేసే వయసు గల జనాభా అధికంగా ఉండటాన్ని డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. ఇండియాలో పనిచేసే వయసును 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలుగా నిర్ధారించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో అత్యధిక మరియు అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రాల సరైన జత ఏది? ఏ ఉత్తరప్రదేశ్ మరియు సిక్కిం, బి వెస్ట్ బెంగాల్ మరియు మిజోరం, సి బీహార్ మరియు అరుణాచల్ ప్రదేశ్, డి కేరళ మరియు మేఘాలయ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బీహార్ మరియు అరుణాచల్ ప్రదేశ్. ఒక చదరపు కిలోమీటర్కు నివసించే వారి సంఖ్యను జనసాంద్రత అంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో అత్యధిక జనసాంద్రత బీహార్ రాష్ట్రంలో ఉంది. బీహార్ రాష్ట్రంలో ఒక చదరపు కిలోమీటర్కు 1106 మంది నివసిస్తున్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో ఒక చదరపు కిలోమీటర్కు 17 మంది నివసిస్తున్నారు. కొంకన్ రైల్వే ప్రాజెక్ట్ ఏ పర్వత శ్రేణుల గుండా ప్రయాణిస్తుంది? ఏ తూర్పు కనుమలు, బి అరావళి శ్రేణులు, సి వింధ్య పర్వతాలు, డి పశ్చిమ కనుమలు. ఆన్సర్ చేసి ఆప్షన్ డి పశ్చిమ కనుమలు. కొంకన్ రైల్వే ప్రాజెక్ట్ మహారాష్ట్రలోని రోహా నుంచి కర్ణాటకలోని మంగళూరు వరకు పశ్చిమ తీరం వెంబడి ఈ ప్రాజెక్ట్ విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్ట్ 760 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అరేబియా సముద్రంలో ఆటుపోట్లు ఆధారంగా పనిచేసే భారతదేశపు ప్రధాన ఓడరేవు ఏది? ఏ కాండ్లా ఓడరేవు, బి నవసేవ ఓడరేవు, సి మార్మాగోవా ఓడరేవు, డి కొచ్చి ఓడరేవు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కాండ్లా ఓడరేవు. గుజరాత్లోని కచ్ సింధు శాఖలలో కాండ్లా ఓడరేవు ఉంది. ఇది ఒక టైడల్ ఓడరేవు. ఇది సముద్రంలో ఆటుపోట్లు వచ్చినప్పుడు నీటి మట్టం పెరిగి ఓడలు సులభంగా రేవులోకి వస్తాయి. ఇండియాలో నదీ తీరంలో ఉన్న ఏకైక పోర్ట్ ఏది? ఏ పరదీప్ పోర్ట్, బి హల్దియా పోర్ట్, సి ఎన్నూరు పోర్ట్, డి న్యూ మంగళూరు పోర్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హల్దియా పోర్ట్. హల్దియా పోర్టును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ లేదా కోల్కతా పోర్ట్ అని కూడా పిలుస్తారు. ఈ పోర్ట్ బంగాళాఖాతానికి 130 కిలోమీటర్ల లోపల హుగ్లీ నది ఒడ్డున ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం ఏది? ఏ భారత ద్వీపకల్పం, బి అరేబియా ద్వీపకల్పం, సి గ్రీన్లాండ్,
డి మలై ద్వీపకల్పం. ఆన్సర్ చేసి ఆప్షన్ బి అరేబియా ద్వీపకల్పం. మూడు వైపుల నీరు ఉండి ఒకవైపు భూమి ఉన్న ప్రాంతాన్ని ద్వీపకల్పం అంటారు. ఇక అరేబియా ద్వీపకల్పం సుమారు 3.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్పంగా ఉంది. భూమి పొరలలో అత్యంత లోతైన మరియు వేడైన పొర ఏది? ఏ భూపటలం, బి భూప్రవారం, సి భూకేంద్ర మండలం, డి శిలావరణం. ఆన్సర్ చేసి ఆప్షన్ సి భూకేంద్ర మండలం. భూమి లోపల భాగాన్ని 3 పొరలుగా విభజించవచ్చు. భూకేంద్ర మండలం అత్యంత లోపలి భాగం. ఇక్కడ ఉష్ణోగ్రత 5000 డిగ్రీ సెల్సియస్ నుంచి 6000 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఇది భూమి పొరలలో అత్యంత లోతైన మరియు వేడైన పొర. చిల్కా సరస్సు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు, సి కేరళ, డి ఒడిషా. ఆన్సర్ చేసి ఆప్షన్ డి ఒడిషా. చిల్కా సరస్సు ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది వలస పక్షులకు మరియు డాల్ఫిన్లకు ప్రసిద్ధి చెందింది. వాతావరణంలోని ఏ పొరలో విమానాలు ప్రయాణించడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది? ఏ ట్రోఫో ఆవరణం, బి స్ట్రాటో ఆవరణం, సి మీసో ఆవరణం, డి థర్మో ఆవరణం. ఆన్సర్ చేసి ఆప్షన్ బి స్ట్రాటో ఆవరణం. స్ట్రాటో ఆవరణంలో మేఘాలు, ఉరుములు వంటి వాతావరణ మార్పులు ఉండవు. అందువల్ల విమానాలు ప్రయాణించడానికి ఇది చాలా అనుకూలమైనది. ఇక ఓజోన్ పొర కూడా ఈ ఆవరణలోనే ఉంటుంది. భారతదేశంలో పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు కలిసే ప్రాంతం ఏది? ఏ అనామలై కొండలు, బి కాడుమాం కొండలు, సి నీలగిరి కొండలు, డి పళని కొండలు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి నీలగిరి కొండలు. దక్షిణ భారతదేశంలో పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు నీలగిరి పర్వత శ్రేణులలో కలుస్తాయి. ఇక నీలగిరి పర్వత శ్రేణులను బ్లూ మౌంటైన్స్ అని కూడా పిలుస్తారు. భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? ఏ అంగారకుడు, బి శుక్రుడు, సి బుధుడు, డి గురుడు. ఆన్సర్ చేసి ఆప్షన్ బి శుక్రుడు. శుక్రుడిని భూమి యొక్క కవల అని కూడా అంటారు. ఎందుకంటే ఇది పరిమాణం మరియు ఆకృతిలో భూమిని పోలి ఉంటుంది. ఇది భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం. ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? ఏ అమెజాన్ నది, బి నైలు నది, సి యాంగ్జీ నది, డి మిసిసిపి నది. ఆన్సర్ చేసి ఆప్షన్ బి నైలు నది. నైలు నది సుమారుగా 6650 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. ఇది ఆఫ్రికా ఖండంలో ప్రవహిస్తుంది. ఇక నీటి పరిమాణం పరంగా చూస్తే అమెజాన్ నది ప్రపంచంలోనే అతిపెద్ద నది. పొడవు పరంగా చూస్తే నైలు నది ప్రపంచంలోనే అతి పొడవైన నది. భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? ఏ మధ్యప్రదేశ్, బి మహారాష్ట్ర, సి రాజస్థాన్, డి ఉత్తరప్రదేశ్.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాజస్థాన్. 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయిన తర్వాత రాజస్థాన్ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రంగా అవతరించింది. భారత భూభాగంలో రాజస్థాన్ సుమారు 10.4% ఉంటుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దేనికి ప్రసిద్ధి చెందింది? ఏ అడవి మంటలు, బి సముద్ర ప్రవాహాలు, సి భూకంపాలు మరియు అగ్నిపర్వతాలు, డి పగడపు దీవులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భూకంపాలు మరియు అగ్నిపర్వతాలు. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే 75% పైగా క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. టెక్టోనిక్ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉండటం వలన ఈ ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తాయి. సూర్యుని నుంచి వచ్చే ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాల నుంచి మనల్ని రక్షించే పొర ఏది? ఏ ఆక్సిజన్ పొర, బి నైట్రోజన్ పొర, సి ఓజోన్ పొర, డి కార్బన్ పొర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఓజోన్ పొర. ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే యువి కిరణాలను చర్మ క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది. మిల్కానోవిచ్ సైకిల్స్ దేనిని వివరిస్తాయి? ఏ సముద్ర మట్టాల పెరుగుదల, బి భూమి యొక్క దీర్ఘకాలిక శీతోష్ణ స్థితి మార్పులు, సి ఓజోన్ పొర క్షీణత, డి ఖండాల కదలిక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భూమి యొక్క దీర్ఘకాలిక శీతోష్ణ స్థితి మార్పులు. భూమి యొక్క కక్ష, అక్షం యొక్క వాలు మరియు అక్షం తిరిగే విధానంలో వచ్చే మార్పుల వల్ల భూమికి అందే సూర్యరశ్మి పరిమాణం పెరుగుతుంది. లోతైన సముద్రపు అడుగు భాగంలో ఉండే అబిసల్ ప్లైన్స్ ప్రపంచంలోని అత్యంత చదునైన ప్రాంతాలుగా ఉండటానికి కారణం ఏమిటి? ఏ సముద్రపు నీటి ఒత్తిడి, బి అగ్నిపర్వతాల విస్ఫోటనం, సి మందపాటి అవక్షేపణ పొరలు, డి సముద్ర అంతర్గత ప్రవాహాలు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి మందపాటి అవక్షేపణ పొరలు. సముద్రపు అడుగున ఉండే పర్వతాలు, లోయలను వేల సంవత్సరాల పాటు పేరుకుపోయిన సూక్ష్మజీవులు, ధూళి అవక్షేపాలతో పూర్తిగా కప్పేస్తాయి. ఈ పొరల వల్ల ఆ ప్రాంతం చాలా చదునుగా మారుతుంది. హిమాలయాల్లో కనిపించే యాంటీసీడెంట్ డ్రైనేజీకి ఉత్తమ ఉదాహరణ ఏది? ఏ గంగా నది, బి యమునా నది, సి సింధు నది, డి గోదావరి నది. ఆన్సర్ చేసి ఆప్షన్ సి సింధు నది. పర్వత శ్రేణులు ఏర్పడక ముందే ఉన్న నదులను యాంటీసీడెంట్ నదులు అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా సింధు నదిని చెప్పుకోవచ్చు. థర్మోహలైన్ సర్క్యులేషన్ దేనిపై ఆధారపడి ఉంటుంది? ఏ గాలి వేగం మరియు దిశ, బి నీటి ఉష్ణోగ్రత మరియు లవణీయత, సి చంద్రుని ఆకర్షణ శక్తి, డి భూమి యొక్క గురుత్వాకర్షణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నీటి ఉష్ణోగ్రత మరియు లవణీయత. థర్మోహాలిన్ సర్క్యులేషన్ అనేది నీటి ఉష్ణోగ్రత మరియు లవణీయతపై ఆధారపడి ఉంటుంది. దీనినే గ్లోబల్ కన్వేయర్ బెల్ట్ అని కూడా పిలుస్తారు. ఇక సముద్రపు నీటి సాంద్రతలో వచ్చే మార్పుల వల్ల ఈ ప్రవాహాలు ఏర్పడతాయి. రాళ్లపై ఉండే డెజర్ట్ వార్నిష్ దేనితో నిర్మితం అవుతుంది? ఏ
ఇసుక మరియు ఉప్పు, బి ఇనుము మరియు మాంగనీస్ ఆక్సైడ్లు, సి కాల్షియం కార్బోనేట్, డి అగ్నిపర్వత భస్మం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇనుము మరియు మాంగనీస్ ఆక్సైడ్లు. ఎడారి ప్రాంతాల్లోని రాళ్లపై మెరిసే నలుపు లేదా గోధుమ రంగు పొర కనిపిస్తుంది. ఇది గాలిలోని ధూళి కణాలు మరియు సూక్ష్మజీవుల చర్య వల్ల ఇనుము మరియు మాంగనీస్ ఆక్సైడ్లుగా రాళ్లపై పేరుకుపోతాయి. ఐసోస్టాసిస్ సిద్ధాంతం దేనిని వివరిస్తుంది? ఏ సముద్ర మట్టం స్థిరంగా ఉండటం, బి భూపటలం మరియు మాంటిల్ మధ్య ఉండే యాంత్రిక సమతుల్యత, సి భూకంప తరంగాల వేగం, డి ఖండాల విభజన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భూపటలం మరియు మాంటిల్ మధ్య ఉండే యాంత్రిక సమతుల్యత. ఒక మంచుగడ్డ నీటిలో ఎలా తేలుతుందో అలాగే భూమిపై ఉన్న ఎత్తైన పర్వతాలు, లోతైన సముద్రాలు మాంటిల్పై తేలుతూ ఒక సమతుల్యతను కలిగి ఉంటాయి. దీనినే ఐసోస్టాసిస్ సిద్ధాంతం అని అంటారు. సముద్ర మట్టానికి దిగువన ఉన్నా కూడా ఏ ప్రాంతాన్ని అబిసల్ జోన్ అని పిలవరు? ఏ ఖండతీర అంచు ప్రాంతాలు, బి సముద్ర కందకాలు, సి సముద్ర మట్ట పీఠభూమి, డి మధ్య సముద్ర పర్వత శ్రేణులు. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ ఖండతీర అంచు ప్రాంతాలు. ఖండతీర అంచు ప్రాంతాలను అబిసల్ జోన్ అని పిలవరు. ఖండతీర అంచు అనేది సముద్రంలో మునిగి ఉన్న ఖండ భాగం మాత్రమే. దీని లోతు తక్కువగా ఉంటుంది, కానీ అబిసల్ జోన్ లోతు ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా 3000 నుంచి 6000 మీటర్ల లోతులో ఉండే చీకటి మరియు చల్లని ప్రాంతం. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధారిత ద్వీపం ఏది? ఏ గ్రీన్లాండ్, బి మాజులి, సి మడగాస్కర్, డి అండమాన్. ఆన్సర్ చేసి ఆప్షన్ బి మాజులి. అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నదిలో ఉన్న మాజులి ద్వీపం ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధారిత ద్వీపం. నల్లరేగడి మట్టి ఏ పంటకు అత్యంత అనువైనది? ఏ వరి, బి గోధుమ, సి పత్తి, డి చెరుకు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి పత్తి. నల్లరేగడి మట్టిని రేగూర్ మట్టి అని కూడా పిలుస్తారు. ఇది నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇక నల్లరేగడి మట్టి పత్తి పంటకు అనుకూలమైనది. ఎర్ర సముద్రాన్ని మరియు మధ్యధరా సముద్రాన్ని కలిపే కాలువ ఏది? ఏ పనామా కాలువ, బి సూయజ్ కాలువ, సి కీల్ కాలువ, డి బకింగ్హామ్ కాలువ. ఆన్సర్ చేసి ఆప్షన్ బి సూయజ్ కాలువ. సూయజ్ కాలువ ఈజిప్ట్ దేశంలో ఉంది. ఈ కాలువ ఐరోపా మరియు ఆసియా మధ్య ప్రయాణ దూరాన్ని గణనీయంగా తగ్గించింది. సో ఇదండి ఈ రోజుటి టాప్ 50 జాగ్రఫీ బిట్స్ మరియు ఎక్స్ప్లెనేషన్స్ యొక్క పార్ట్ 5. మొత్తం 50 ప్రశ్నల్లో ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో కామెంట్లో చెప్పండి. ఇక ఈ కంటెంట్ మీకు యూజ్ అయింది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.